తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. ఓ ఫోన్ విషయంలో తలెత్తిన గొడవ కారణంగా టీచర్ను ఓ విద్యార్థి చెప్పుతో కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కళాశాలలో ఓ విద్యార్థి ఫోన్ ను టీచర్ తీసుకున్నారు. అయితే ఫోన్ ఇవ్వాలని అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ టీచర్ పై దాడి చేసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఉన్న రఘు ఇంజనీరింగ్ కళాశాలలో టీచర్ విద్యార్థిని మధ్య ఒక చిన్న వాగ్వాదం చోటు చేసుకున్న దృశ్యాలు వైరల్గా మారాయి. వీడియోలో చూపించిన ప్రకారం టీచర్ విద్యార్థిని మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీచర్ ఫోన్ తీసుకుందని, ఆ ఫోన్ 12,000 అంటూ విద్యార్థిని టీచర్ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. ఫోన్ ఇస్తావా చెప్పుతో కొట్టమంటావా అంటూ చెప్పు తీసింది. టీచర్ ఇవ్వను అనేసరికి సహనం కోల్పోయిన విద్యార్థిని టీచర్పై తన చెప్పుతో కొట్టి దాడికి ప్రయత్నించింది. దీంతో టీచర్ సైతం స్టూడెంట్ పై చెయ్యి చేసుకోవాల్సి వచ్చింది. వెంటనే అక్కడ ఉన్నవారు వారిని కంట్రోల్ చేశారు. తన మొబైల్ ఫోన్ తీసుకోవడంతో టీచర్ పై స్టూడెంట్ విరుచుకుపడినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ తరం పిల్లలు తమ గురువులకి ఇచ్చే గౌరవం ఇది. ఈ గొడవలో తప్పు ఎవరిది అనేది అన్వేషించే బదులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల ఎలా ఉండాలో నేర్పించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది పిల్లల్ని చాలా గారాబంగా పెంచుతూ ఒక చిన్న పని కూడా నేర్పించకుండా వారి భవిష్యత్తును ప్రమాదకరంగా మారుస్తున్నారని, తల్లిదండ్రులు గారాబంతోనే ఇదిగో ఇలా తయారవుతున్నారని, గురువులకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.